ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య ఉంది. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండుగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం ఉంటాయి. మేషరాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహ సంచారం ఎట్లా ఉంది అంటే లగ్నంలోనే అంటే మేషరాశిలోనే శుక్రుడు ఉన్నాడు, మిథునంలో గురువు ఉన్నారు, సింహంలో కేతు ఉన్నారు, తర్వాత రాహువు బుధుడు కుజుడు కుంభంలో ఉన్నారు, శని రవి మీనంలో ఉన్నారు. అయితే ఈ గ్రహాలు రవి 15 ఏప్రిల్న మీనం నుంచి వృషభానికి వస్తారు, మీనం నుంచి మేషంలోనికి వస్తారు. అలాగే 11వ తారీఖు ఏప్రిల్ నుంచి బుధుడు కుంభం నుంచి మీనంలోనికి వస్తారు. ఏప్రిల్ 3వ తారీఖున కుజుడు కుంభంలోంచి మీనంలోనికి వస్తాడు. 20 ఏప్రిల్న శుక్రుడు మేషంలోంచి వృషభంలోనికి మారుతారు. ఇది గ్రహాల సంచారం మొత్తంగా ఏప్రిల్ నెలలో. మేషలగ్నం వారికి శని మీనంలో ఉండడం మూలంగా ఏలినాటి శని ప్రారంభమయ్యింది. ఇది ఈ మొదటి దశ అన్నమాట. ఈ మొదటి దశ కొంచెం అంటే శని వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మంచి చేస్తాడు, ఒకసారి కొంచెం ఇబ్బందులు పెడతాడని పెద్దలు చెప్తారు. అయితే మేషరాశి ఇది ఇప్పుడు మొదటి దశ కనుక కొంచెం మనకి మేషరాశి వారికి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇబ్బందిని వాళ్ళు అధిగమించేలాగే ఉంటాయి కానీ కష్టపడిపోయి బాధపడిపోవాల్సినంత అవసరం ఏమీ లేదు. కాకపోతే మనకి ఏంటంటే శని అనుకూలంగా ఉండాలి అంటే క్రమశిక్షణ పాటించాలి, ఓర్పుగా ఉండాలి, సహనంతో ఉండాలి. అదొక్కటి మనం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే శని అంత బాధ పెట్టే పరిస్థితి ఉండదు. ఇంకా వీళ్ళకి బాధలంటే ఏముంటాయంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడము, పాత శత్రువులు మళ్ళీ వీళ్ళతో గొడవలు పెట్టుకోవడము, ఇంకా కిందటి జన్మలో చేసిన పాపాలు కర్మలు ఏముంటాయో ఆ కర్మలు తగిన ఫలితాలు ఇప్పుడు కొద్దిగా అనిపించాల్సి ఉంటుందన్నమాట. గురుడు 3లో ఉన్నాడు కనుక వీళ్ళకి చిన్న చిన్న ప్రయాణాలు తగులుతాయి. అయినా గురుడు వల్ల కొన్ని వీళ్ళకి ఇబ్బందులు ఏమి ఉండవన్నమాట. అయితే శని ఈ నిద్రలేమి, పాత శత్రువుల్ని కలిగించడం ఇవన్నీ ఉన్నా కూడా శని వల్ల మళ్ళీ వీళ్ళకి జరిగే మంచి కూడా ఏంటంటే ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఇది వరకు ఎంత ఉన్నా కానీ ఇప్పుడు బాగా ఆధ్యాత్మికంగా వాళ్ళు మారుతారు. అట్లాగే దాన ధర్మాలు బాగా చేస్తారు. విదేశాలకు ఎవరైతే వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది. అందుకని విదేశానికి ప్రయాణాలు చేయాలనుకుంటున్న వాళ్ళు చేసుకోవడానికి ఈ మాసం అనుకూలంగా ఉంది. ఇంకా మా జీవితం ఎట్లా ఉంటుంది అంటే సాదాసీదాగా ఉంటుంది. పెద్దగా కష్టాలు ఉండవు, అలాగని పెద్దగా సుఖాలు ఉండవు, అట్లా ఉంటుంది. అయితే మీకు 11లో రాహు ఉన్నాడు కనుక ఈయన రాహు ఏంటంటే బలంగా ఏదైనా ఒక కోరిక పుట్టిందంటే ఆ కోరిక చాలా బలంగా చేస్తాడు. అట్లాగే కానీ రాహు వల్ల మీకు లాభాలే ఉంటాయి కానీ పెద్దగా నష్టాలు ఏమీ ఉండవు. ఇంకా మీకు వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా కష్టాలు నష్టాలు ఉంటాయి ఈ మాసంలోనూ. ఆర్థికంగా ఇబ్బందులు కొంచెం ఉంటాయి, కొద్దిగా ఔషధ సేవనం కూడా ఉంటుంది. ఇంకోటి అంటే ప్రయాణాల్లో ఆటంకాలు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ప్రయాణాలు సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి, లేదా ఒకవేళ తప్పనిసరి అయితే కనుక కొంచెం జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి. సంతానం వల్ల మీకు కొంచెం ఇబ్బందులు ఈ మాసంలో కలిగే అవకాశం ఉంది కనుక సంతానంతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండండి. వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ఇంకా విద్యార్థులకి
టైం వేస్ట్ చేస్తారు. ఈ మాసంలో వీళ్ళు. అందుకని జాగ్రత్తగా తల్లిదండ్రులు విద్యార్థుల్ని వాళ్ళ మీద ఒక కన్నేసించి వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా చదువుతున్నారా లేదా అని, వాళ్ళ టైం వేస్ట్ అయిపోతే కనుక చదువు ఇబ్బంది పడిపోతుంది కనుక విద్యార్థులు తల్లిదండ్రులు ఒక కంట గమనించుతూ ఉండాలి. ఇంక మీరు ఏ పనులు తలపెట్టినా కూడా ఈ మాసంలో కొంచెం ఆటంకాలు ఉంటాయి. ఈ శనిగ్రహ బాధ పోవాలి అని అంటే కనుక శనివారం నాడు హనుమాన్ టెంపుల్‌కెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయండి. ఇంకొకటేంటంటే శనివారం నాడు శివాభిషేకం చేయించండి. ఇంక ముఖ్యంగా ఈ ఉగాది పరాభవనామ సంవత్సరం ఉగాది ప్రారంభమైంది కనుక ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పే సూచన ఏంటంటే ప్రతిరోజు కాలభైరవాష్టకం చదవండి. హనుమంతుడి గుడికెళ్ళి 8 ప్రదక్షిణాలు చేయండి. ఈ 2 చేస్తే ఈ సంవత్సరం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు వీలైతే ఇవ్వగలిగితే సింధూరం హనుమంతుడికి ఇవ్వండి. అట్లాగే వెన్న నైవేద్యం పెట్టగలిగితే వెన్న నైవేద్యం పెట్టండి. ఇది ఈ మేషరాశికి ఫలితాలు, ఈ మాస ఫలితాలు. తదుపరి రాశి మేనరాశి. ఇది 12వ రాశి కాలపురుష చక్రాంగంలోను. అయితే ఈ రాశికి అధిపతి గురువు. ఈయన 4వ ఇంట్లో మీనరాశి లగ్నంగా చేసుకుంటే 4వ ఇంట్లో మిథునంలో గురువు ఉన్నారు. మీనరాశికి అధిపతి గురువు. ఇందులో పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశిలో ఉంటాయి. అయితే ఈ మీనరాశిలో మీనరాశి లగ్నంగా చేసుకుంటే గ్రహ సంచారం ఎట్లా ఉందంటే మీనరాశిలోనే శని ఉన్నారు, రవి ఉన్నారు, 2వ ఇంట్లో శుక్రుడు ఉన్నారు, 3, 4వ ఇంట్లో గురువు ఉన్నారు, 6వ ఇంట్లో కేతు ఉన్నారు. వ్యయంలో రాహువు, బుధుడు, శుక్రుడు. అంటే రాహువు, బుధుడు, కుజుడు. అంటే కుంభంలో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. అంటే ఇటు వ్యయంలో పాపగ్రహాలు ఉన్నాయి, లగ్నంలో పాపగ్రహాలు ఉన్నాయి. అందువల్ల మీనరాశి వారికి ఈ మాసం ఏంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. అందువల్ల వేలినాటి శని జరుగుతూ ఉంది. ఇది ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాల వేళకి పూర్తిగా ఉన్నది. అందువల్ల మీన రాశి వాళ్ళకి శని వల్ల ఇబ్బందులు మధ్యస్థంగా ఉంటాయన్నమాట. అంటే ఆల్రెడీ మొదలైపోయి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది కనుక అంత ఇబ్బందులు లేకపోయినా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం మీన రాశి వారికి ఉంటుంది. ఎందువల్ల అంటే శని భగవానుడు న్యాయంగా ధర్మంగా లేకపోతే ఇబ్బందులు పెట్టడం అనేది ఖచ్చితంగా చేస్తాడు. న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శని భగవానుడు వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోయేలా చేస్తాడు. ఆయన చెడ్డ గ్రహం, పాపగ్రహం అని అనుకుంటాం కానీ నిజమైన ధర్మమైన గ్రహం ఆయన. అట్లాగే ధర్మానికి మరో పేరైన రవి కూడా ఇద్దరు మీనరాశి లగ్నంలోనే ఉన్నారు. అందువల్ల వీళ్ళకి జన్మశని, ఏలినాటి శని నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే ఒత్తిడి బాగా తీసుకొస్తాడు శని భగవానుడు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడిపోవడము, దానివల్ల భయం పెంచుకోవడము, ఆ ఆందోళన వల్ల ఈ భయం వల్ల తప్పులు చేయడము. అందువల్ల ఆందోళన పడకుండా నేను ధర్మంగా ఉన్నాను, నాకు దేవుడు అనుకూలంగా ఉంటాడు అని నిరంతరం అనుకుంటూ ఉంటే మనం ఏది నిరంతరం జపిస్తూ ఉంటామో, తలుస్తూ ఉంటామో అదే మనకి జరుగుతుంది. అందువల్ల ఎప్పుడు చెడు ఆలోచించకుండా, నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్ థాట్స్ ఒకటి ముందుకెళ్ళండి. అలాగే నాకు మంచి జరుగుతుంది, నేను ధర్మంగా ఉన్నాను, ధర్మంగా ఉంటాను, ఆ ధర్మంగా ఉండేలా చెయ్యి భగవంతుడా అని దేవుడికి దండం పెట్టుకోండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు మంచి మార్గంలో నడిపిస్తాడు. మనం ఏది కోరితే అది భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు కదా. అందువల్ల ఆందోళన, కోపం, ఉద్రేకం, బద్ధకం ఇవన్నీ శని లక్షణాలే. ఉద్రేకం, కోపం ఉంటుంది. బద్ధకం ఇంకా శని భగవానుడికి మొట్టమొదటి లక్షణం. అందువల్ల ఈ బద్ధకాన్ని మనకు పెడతాడు, కానీ ఆ బద్ధకాన్ని మనమే అధిగమించి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. ఇంకా మీకు అవమానాలు కూడా కొంచెం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరితోనైనా మాట్లాడేటప్పుడైనా, ఏదైనా ఎవరికైనా ఒక సలహా చెప్పేటప్పుడైనా, లేదా ఎవరికైనా ఒక పని చేసేటప్పుడైనా దానివల్ల ఎలాంటి పాజిటివ్ ఉంటుంది, ఎలాంటి నెగిటివ్నెస్ ఉంటుందని ఆలోచించి అప్పుడు మీరు ముందుకెళ్ళండి. దానివల్ల మీకు అనవసరంగా వచ్చే అవమానాలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అలాగే జీవిత భాగస్వామితో కూడా పరస్పర విభేదాలు ఉంటాయి. అది మీరు ఇద్దరూ పరిష్కరించుకోవాల్సిందే. అది ఎవరు ఏం చేయలేరు కనుక జాగ్రత్తగా ఇద్దరు కూర్చోవడం, ఆలోచించుకోవడం, సమస్యల నుంచి బయటకు రావడం చేయాలి. ఇంకా సహాయ సహకారాలు కూడా ఉంటాయి. మీరు మంచిగా ఉంటే వాళ్ళ సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయి అన్నమాట.
అన్నింట్లో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించితే మంచిగానే ధర్మంగా ఉంటే అన్ని పనుల్లో కూడా ఎన్ని చికాకులు చెప్పినా అన్ని చికాకులు కూడా అధిగమించగలుగుతారనమాట. హ్మ్. అయితే మీకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. బాధ్యతతోటే ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్ల మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన వల్ల మిమ్మల్ని తొందరగా ఎవరు ఆహ్, ఆహ్, అప్ అపార్థం చేసుకునే అవకాశం ఉండకుండా ఉంటుంది. అట్లాగే క్రమశిక్షణ పాటించండి. తప్పకుండా శని భగవానుడికి కావాల్సింది క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ పాటించినట్లయితే ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఆహ్, వాహనాల అవరోధాలుంటాయి. విద్యార్థులకు అంకిత భావం ఉండాలి. విద్యార్థులు జాగ్రత్తగా అంకిత భావంతో పనిచేయాలన్నమాట. అందువల్ల వాళ్ళకి చదువు బాగా వస్తుంది. విద్యార్థులు బాగుంటారనమాట. దానివల్ల విద్యార్థులకి మంచి అభివృద్ధి ఉంటుంది. అంటే ఈ మీనరాశి వారికి ఈ రకమైనటువంటి ఆహ్, లక్షణ నక లా శుభా శుభాశుభ ఫలితాలున్నాయి ఈ మాసంలోను. అందువల్ల మీరు జాగ్రత్తగా ఆహ్, లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోండి. అట్లాగే ఆహ్, గురువుని పూజించండి. అట్లాగే శని భగవానుడి కోసం మీరు ఇందులో అభిషేకాలు చేయించండి శనివారం నాడు. హనుమంతుడికి హనుమంతుడు గుడికెళ్ళి అక్కడ పూజలు చేయించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.